హాయ్ అండి. క్యాప్సికమ్ ఫ్రై చాలా సింపుల్గా, నేనైతే క్యాప్సికంలో ఏం వేయను, ఓన్లీ ఫ్రై చేసి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీకి, రొట్టెకి, పప్పుచారుకు సైడ్కి పెట్టుకొని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కానీ ట్రై చేసి చూడండి. ఎలా రెడీ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేయొచ్చు. ఇవి మనం క్యాప్సికమ్ నేనైతే 1/2 kg తీసుకున్నాను. బాగా కడిగేసుకొని కట్ చేసుకుందాము. ఇలా అన్నీ మనము లోపల ఇత్తనాలు తీసేసుకోవాలి. క్యాప్సికమ్ ఇత్తనాలు ఉండకూడదు. తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం క్యాప్సికమ్ ఇత్తనాలు తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకోవాలి. ఇట్లా అన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మీడియం సైజు ఉల్లిపాయ కానీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఎల్లిపాయ కానీ ఒక 4-5 రెమ్మలు తీసుకొని కట్ చేసుకున్నాను చిన్నగా. ఇవి ఎల్లిపాయలు కానీ చిన్నగా కట్ చేసుకున్నాను. నేను క్యాప్సికమ్ ఫ్రై చాలా సింపుల్గా, మనం క్యాప్సికమ్ లాగానే ఉండేటట్లుగా ఏమీ వేయను, సింపుల్గా ఫ్రై చేస్తాను. ఆ ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేనైతే ఇలాగనే చేసుకుంటాను ఫ్రై. మనం క్యాప్సికము తిన్నట్లు అనిపించాల, వేరే ఏమి వేయను. ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను. క్యాప్సికము, ఉల్లిపాయలు ఒక 4-5 రెమ్మలు కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టేసుకున్నాము. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు, ఒక ఎండుమిర్చి ఉంచేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. ఇలా కొంచెం వేగిన తర్వాత మనము క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇలా కొంచెం మనము ఆయిల్లోనే వేయించుకోవాలి. మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపేసుకొని స్టవ్ స్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా చూద్దాము. ఇలా వేగింది. మనం క్యాప్సికమ్ పెద్దవి కాబట్టి కారం ఉండదు, దానికోసమే కొంచెము ఒక 1/2 స్పూన్ అంత కారం వేసుకున్నాం. కొంచెం
ఇలా కారం వేసుకుందాము. నేను కొంచెం కారం వేసుకున్నానండి, మళ్ళీ దీంట్లో నేనైతే పెప్పర్ పొడి వేసుకుంటాను. ఆ కారంతో సరిపోతుంది, పెప్పర్ పొడి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది పెప్పర్ పొడి వేసుకుంటే. అదేం వేసుకోను, నేనైతే ఇలా చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఇలా మనమంతా బాగా కారము, మిరియాల పొడి అంతా కలిసిగట్టు కలుపుకొని ఇంతే, సింపుల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయింది, ఇలా వచ్చింది. నేనైతే చాలా సింపుల్గా, ఏం లేదు, వేరేదేం వేయలేదు, నేను ఇలా వేసుకొని చేసుకుంటాను. చపాతీకి, రొట్టెకి చాలా బాగుంటుంది. పప్పుచారుకు సైడ్కి పెట్టుకొని తినేకి బాగుంటుంది. మీరు కానీ ట్రై చేయండి. ఎలా ఉంది కామెంట్స్ పెట్టండి.